టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హఠాత్ మరణం. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న రవికుమార్ చౌదరి గారు ఉన్నట్టుండి కన్ను మూయడం టాలీవుడ్ ప్రముఖులతో పాటు అందరినీ కలిసివేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రవికుమార్ చౌదరి గారికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక రవికుమార్ చౌదరి గారి విషయానికి వస్తే ఏపీలోని గుంటూరుకు చెందిన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1995లో కృష్ణ నటించిన అమ్మ దొంగ సినిమాకు రవికుమార్ చౌదరి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు సాగర్ వద్దనే సుమారు దశాబ్ద కాలం పాటు పనిచేశారు. అలాగే మధ్యలో శ్రీనువైట్ల తెరకెక్కించిన నీ కోసం సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. 2002లో యజ్ఞం సినిమాతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు రవికుమార్ చౌదరి గారు. గోపిచంద్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత వరుసగా పరాపజయాలు ఎదుర్కొన్నాడు ఈ డైరెక్టర్ గారు. ఎన్నో ఆశలు పెట్టుకుని బాలకృష్ణ గారితో తెరకెక్కించిన వీరభద్ర సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే నితిన్తో చేసిన ఆటాడిస్తా సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో కొద్ది కాలం గ్యాప్ తీసుకున్నాడు. అయితే 2014లో మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్తో తెరకెక్కించిన పిల్లా నువ్వు లేని జీవితం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రవికుమార్ చౌదరిని మళ్ళీ దర్శకుడిగా నిలబెట్టింది. దీని తర్వాత అతను మొదటి సినిమా అవకాశం కల్పించిన గోపిచంద్తో మరొకసారి సౌఖ్యం సినిమా చేశారు. అయితే ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాజు తరుణ్తో తిరగబడరా సామి అనే సినిమాను తెరకెక్కించారు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇలా వరుసగా సినిమాలు పరాజయం పాలవడంతో రవికుమార్ చౌదరి గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మద్యానికి కూడా బానిసైనట్లు రూమర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. రవికుమార్ చౌదరి గారు తన భార్య, పిల్లలతో సంతోషమైన కుటుంబ జీవితాన్ని గడిపారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు. టాలీవుడ్ అభిమానులు, సినీ పరిశ్రమ ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ఏఎస్ రవికుమార్ చౌదరి గారి సినిమాలు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.